ఇవ్వండి. ఈ బగారన్నంలో ఫస్ట్ నూనె అయితే పెట్టానండి నేను. నూనె పెట్టి దాంట్లో ఇలాచి, లవంగాలు, చెక్క, 2 మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు వేసి అది చిట్పటలాడంగానే ఉల్లిగడ్డ వేసానండి. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అవుతుంది. ఇది ఉల్లిగడ్డ ఎర్ర అవ్వగానే ఎల్లమల్లి పేస్ట్ వేసుకోవాలండి. మూత తీసి చూద్దామండి. ఎర్రగా అవుతుందండి. ఇట్లా రావాలండి, గోల్డెన్ కలర్కి రావాలండి. ఇదేనండి టేస్ట్. అసలు ఉల్లిగడ్డ బాగా ఇట్లా వేగితేనే టేస్ట్ అసలు వచ్చేది. బిర్యానీకైనా బగారన్నానికైనా అల్లం పేస్ట్ వేసానండి. ఇది కూడా బాగా ఎర్రగా అవ్వాలి. ఇంకండి ఎర్రగా అవుతుందండి. అల్లం పేస్ట్ కూడా ఎర్రగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 4, 5, 6 వేసానండి. పచ్చిమిరపకాయలు 2 టమాటాలు వేసాను. 2 టమాటాలు వేసానండి. ఇంక ఇది బాగా మగ్గాలండి. ఇది మగ్గే లోపల కొత్తిమీర, పుదీనా వేసానండి. చూడండి మగ్గుతుంది. ఇంకా ఇది కొంచెం మగ్గితే ఇంకా మనం వాటర్ వేసుకోవాలండి. తొందరగా ఉడికిపోద్దండి. మనం ఒక చికెన్ కూర అయినా, సాంబార్ అయినా, బగారన్నం అయినా 3 కలిపి 1 గంట కూడా పట్టదండి వండుకుంటే. మనం దానికి ఎంతో కష్టపడాలా అని అవసరం కూడా లేదు. పటాపట్ దన అయిపోద్దండి తొందరగా వండేస్తే. రుచి కూడా అట్లాగే ఉంటుంది, తినటం కూడా అలాగే ఉంటుందండి. ఇదండి ఎట్లా వచ్చింది. ఇదిగో అంత మగ్గిపోయింది చూసారా, బాగా మగ్గిపోయిందండి. ఇంకా దీంట్లో మనం వాటర్ వేసుకోవాలా. ఈ చెంబు బియ్యానికి 1.5 చెంబున్నర నీళ్ళు వేసుకోవాలండి. ఇట్లా 1.5 చెంబున్నర వేసుకోవాలి. నేను 4 అయితే వేసాను, 2 వేసానండి. ఇంకోండి 3, 4, 5 వేసానండి. ఇంకా ఇదైతే సరిపోయిద్దండి. చెంబుకి 1.5 చెంబున్నర కొలుతానండి. అది మళ్ళీ అంతా ఉడికిన తర్వాత చూపిస్తానండి. మూతేద్దామండి, ఉడికిద్ది. ఇంకండి ఎసరు వచ్చింది ఇలా వచ్చేద్దండి. ఇంకా ఎసరు వచ్చడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుందండి. దీంట్లో ఉప్పు వేస్తామండి. ఉప్పు వేయటం ఇందాక మర్చిపోయానంటే నేను ఉప్పు వేస్తున్నా. ఇంకోండి ఎసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు బియ్యం వేస్తున్నా. బియ్యం వేసుకొని ఇంకా ఉడికిద్దండి. బియ్యం వేసుకొని బాగా కలిపి మూత వేసి 10 నిమిషాలు ఆగితే ఇంక ఉడికిపోయింది. అన్నం తొందరగానే ఉడికిద్దండి. మీరు కూడా సండే ఇట్లా వండుకోండి, బాగుంటుంది. ఇవాళ సాటర్డే ఒక రోజు నేను వండుతున్నాను. మీరు సండే వండుకోండి. ఇంట్లో ఉంటారు కదండి, షాపులు బంద్ చేసి ఇంట్లో ఉంటారు కదా, అందుకోసం సండే రోజు వండుకోండి. వేసానండి. ఇంకా ఒకసారి అన్నం కలుపుకొని మూతేసి పెట్టాలండి. మూతేసి పెట్టితే ఇంకా 10 నిమిషాల్లో ఉడికిపోయిందండి. ఇంకోండి ఉడుకుతుంది చూడండి. మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇంకోండి దగ్గర పడిందండి. ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే ఇంకా ఉడికిపోయిందండి. ఇది బగారన్నం అండి, పట్టి బగారన్నము. బగారన్నంలోకి సాంబార్ అండి. సాంబార్ చేశాను, సొరకాయ వేసి సాంబార్ చేశానండి. వేడిగా ఎట్లా ఉందో చూడండి. దీంట్లో చికెన్ కూర చేశానండి. చికెన్ కూర బాగుందండి, చూడటానికి నోరు ఊరుతుంది కదండి. ఇది ఉడికిపోతే ఇంకా 10 నిమిషాలు అయిపోద్దండి. బాయ్ అండి. నా వీడియో ఇలా చూడండి, పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది. మీరు కూడా వండుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి. సూపర్ ఉంటుందండి ఇట్లా వండుకొని తింటే.